అందరికీ నమస్కారం. జై హింద్. ఫస్ట్ వీడియో బెస్ట్ వీడియో అవ్వాలి. ఈరోజు ఫస్ట్ వీడియోలోనే ఆల్మోస్ట్ అన్ని కవర్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం లెంతీగా ఉండకూడదు. 3 గంటల సేపు ఆలోచించి ఏదైతే థంబ్నెయిల్ పెట్టానో దాన్నే వెనకాల బ్యాక్గ్రౌండ్ పిగ్గి అటాచ్ చేసి పెడుతున్నా. ఒక చిన్న రిక్వెస్ట్, శివప్రసాద్ విష్ ఛానల్ ఉంది కదా, 5th ఛానల్, దయచేసి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానిలో మీకు నచ్చిన ఏదో ఒక వీడియోని ఒక నిమిషంలో చూడండి. సో పాయింట్కి వచ్చేస్తున్నాం. ఏం పెట్టాను? రావణాసురుడు సీతాదేవిని అపహరించుకుపోవటం, అడ్డొచ్చిన జటాయువుని కూడా ముక్కలు చేయటం. దానికి గాను ఏమైంది? మొన్న మన ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ గారు ఒక పిక్చర్ పెట్టారు. మన హనుమంతుడు రావణులని దహించేస్తున్నప్పుడు అభి పిక్చర్ బాకీ హే అన్నాడు, ఇంకా ఉంది సినిమా అని. మొన్న ఏవైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటిని మన వాళ్ళు ధ్వంసం చేసినప్పుడు మన వాళ్ళు ఏమన్నారు? ఒరే, మేము సివిలియన్స్ మీద ఎక్కడ దాడి చేయాల, కేవలం ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసామరా అన్నారు. కానీ మన దగ్గర ఉన్న సూడో సైక్యులర్లు మేధావులు ఏం చేస్తున్నారు? హడావిడి చేస్తున్నారు. అక్కడ పిల్లలు చనిపోయారు ఏంటిది అని. ఆ పాకిస్తాన్ కూడా ఏం చేశారు? మీరు ఉగ్రవాదులను చంపలేదు, మావోలను చంపారని చెప్పేసి ఆ చనిపోయిన ఉగ్రవాదులను తీసుకొని గుంపులుగా కబర్స్థానికి వెళ్ళిపోయారు. ఇక అప్పుడు మన ఇండియా వాళ్ళు చెప్పారు, సరే అట్లయితే చూసుకుందాం రండిరా, యుద్ధం ఆపలేదు, సింధూర్ ఆగలేదురా అన్నారు. ఆపలేదు, సింధూర్ ఆగలేదురా అబ్బాయి అన్నారు. మేబీ అది ముందుగానే గమనించినట్టున్నారు మన మనోజ్ గారు. అవి బాకీ హే అన్నారు, ఇంకా ఉందరా బాబు అన్నారు. అదే ఇప్పుడు నిన్న రాత్రి. నెక్స్ట్ ఇంకోటి, మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం, శ్రీకృష్ణుడు వచ్చాడు కాపాడటానికి. మొన్న పెహల్గాంలో మన హిందూ స్త్రీలకు సంబంధించి ఏమన్నారు? మీ మొగులను మేము చంపుతాం, మీరు ఆడవాళ్ళు మిమ్మల్ని మేము చంపం, పిల్లల్ని మేము చంపం, వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నాడు. ఓ రకంగా ఈరోజు మోడీ శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నట్టే లెక్క. కొంతమందికి నాన్ బీజేపీలకు నచ్చవచ్చు, నచ్చపోవచ్చు. కొంతమంది ఈ దేశంలో బతుకుతున్నటువంటి నాన్ హిందువులుగా ఉన్నటువంటి కొంతమంది, ఈ దేశంలో బతుకున్న హిందువులు ఉన్నటువంటి కొంతమందికి మోడీ అంటే నచ్చకపోవచ్చు. బట్ ఇప్పుడు మాత్రం మోడీని మెచ్చుకోవాల్సిందే, నచ్చాల్సిందే. పాయింట్ ఏంటి? వచ్చాడు ఏ రకంగా? మోడీకి చెప్పుకోమన్నారు కదరా, ఇదిగోరా మేము వచ్చామని చెప్పేసి సోఫియా ఖురేషీ అండ్ మన వ్యోమికా సింగ్ వచ్చున్నారు. ఎయిర్ కమాండర్ వ్యోమికా సింగ్ అండ్ వచ్చేసి మన కల్నల్ వచ్చేసి సోఫియా ఖురేషీ చెప్పారు కదా ప్రపంచానికి. ఏం చెప్పారు? ఏం చేస్తామన్నది చెప్పారు, ఏం చేస్తామన్నది చెప్పారు. రైట్. ఇక ఇంకో పిక్చర్ ఏం పెట్టున్నాను? రావణులంగా మన హనుమంతుడు దహించేయటం కదా. నిన్న కరాచీ పోర్ట్ ఉంది కదా, ఆల్మోస్ట్ మొత్తం ధ్వంసం అంట. 1971 తర్వాత అగైన్ మరల కరాచీ పోర్టుకు సంబంధించి ధ్వంసం చేయటువంటి ఇదేనంట. 1971లో బంగ్లాదేశ్ అనే ఒక దేశాన్ని ఏర్పరిచాం. ఆఫ్కోర్స్ ఆ బతుకులు కుక్క అనకూడదు కానీ మరి కుక్క విశ్వాసం అంటారు కదా, ఆ విశ్వాసం కూడా లేదు బంగ్లాదేశ్ వాళ్ళకి. మనం అన్నం పెడితే మరలా తిరిగి మనమే కరిచినట్టు అలా చేస్తున్నాడు బంగ్లాదేశ్. వాడంతా వాడు బతికే అంత, వాడికి మనం వేసిన భిక్ష ఆ దేశం. 1971 మళ్ళీ మరుగుతూ ఉంటారు. నేను మరలా చెప్తా, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలలో కూడా కొంతమందికి పాకిస్తాన్ ముస్లింలు అన్నా బంగ్లాదేశ్ ముస్లింలు అసలు పడదు. ఎందుకంటే వాళ్ళు బతికే అంత. ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలని పాకిస్తాన్లో రెచ్చగొడతా ఉంటారు. హిందూ ముస్లిం వేరు ఇద్దరు కలిసి బతకలేరు, రండి అని జమ్మూ కాశ్మీర్ రెచ్చగొడుతున్నప్పుడు ఇక్కడ ఉన్న ముస్లింలు చెప్తారు, ఎవర్రా మీరంతా, మేము భారతీయ ముస్లింలురా, మేము భారతీయులరా, గర్వంగా చెప్తాంరా, ఏ భారత్ మేరా హై, నా హిందీ సరిగా రాదు ఓకేనా, మాదిరా భారత్ అన్నట్టుగా చెప్తూ ఉంటారు. సో ఈ మూమెంట్లో వీళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు ఈ దేశంలో ఒక ముస్లిం బ్రతుకున్నంత స్వేచ్ఛగా ఏ దేశంలో బతకట్లేదు ముస్లిం. ఈ దేశం ఉన్నటువంటి రాజ్యాంగం గొప్పగా అందరూ కూడా క్షేమంగా బతికేలా చేస్తాం. సో ఇంకేం పెట్టున్నాం? ఖాన్లు. ఈరోజు ఇండియన్ సినీ ఇండస్ట్రీ అన్నప్పుడు ఆల్మోస్ట్ అంతా కూడా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. మన పెహల్గాం ఘటన జరిగిన తర్వాత కానీ, ఈరోజు వచ్చేసి మన వాళ్ళు మిలిటరీ వాళ్ళు వెళ్ళి ఆపరేషన్ చేసేసి సింధూర్ వేసి పడేస్తున్న తర్వాత కానీ, షారూఖ్ ఖాన్ కానీ, సల్మాన్ ఖాన్ కానీ, అమీర్ ఖాన్ కానీ, ఇంకో ఖాన్ ఎవరో ఉండే, ఈమె కరీనా కపూర్ వాళ్ళ మొగుడు సైఫ్ అలీ ఖాన్, ఒక్కరు రెస్పాండ్ అయిందిలే. ఏంటంటే ఖాన్లు, ముస్లింలు. అరే దేశం రా బాబు, అవుతుంది పాకిస్తాన్ శత్రు దేశం, రెస్పాండ్ అవ్వాలంటే రెస్పాండ్ కావట్లా. రెస్పాండ్ అయ్యారేమో నాకు తెలియదు, వేరుంటికి మీరే క్రాస్ అండి, నేను చూసిన రెస్పాండ్ కాల. ఏంటి వాళ్ళు? మత పిచ్చి, ఎక్కడ లేని మత పిచ్చి. మరి వీళ్ళకి ఎందుకు ఉండేది నాకు అర్థం కావట్లా. నేను మరలా చెప్తున్నా, సోఫియా ఖురేషీ ఈరోజు ఎవరు? ముస్లిం. కానీ వాళ్ళ నాన్న తాజ్ ఖురేషీ కూడా ఏం చెప్పున్నాడు?
నేను మా నాన్న మా తాత నా బిడ్డ అంతా కూడా దేశం కోసమే, దేశమే ముందు, ఆ తర్వాత మతం అని చెప్పాడు. నిన్న మొన్న కూడా అదే చెప్పా, ముందు మా దేశం, ఆ తర్వాత మతం. సో ఇంకా తమిళ ఇంకేమేమి పెట్టున్నాము, కరాచీ పోర్టు మీద దాడి బ్లాస్ట్ అది పెట్టాం. ఇండియా పాకిస్తాన్ అన్నప్పుడు పాకిస్తాన్కి ఆల్మోస్ట్ చుక్కలు చూపిస్తున్నాం. ఆల్రెడీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వచ్చేసి ఆ క్వెట్టా నగరాన్ని స్వాధీనం చేసుకుంది. అండ్ పాకిస్తాన్ వచ్చేసి త్వరలో ముక్కలవట ఖాయం. నేను నిన్న మొన్న చెప్పింది కూడా అదే, త్వరలో పాకిస్తాన్ మ్యాప్ ప్రపంచ పటం నుంచి తొలగిద్ది. ఒకవేళ ఉన్నా అది దాన్ని పాకిస్తాన్ పిలుస్తున్నా ఇప్పుడున్న పాకిస్తాన్ అయితే ఉండదు. ఆల్రెడీ బలూచిస్తాన్ వచ్చేసి ఆల్మోస్ట్ సెపరేట్ దేశం అయిపోయినట్టే. 1971లో బంగ్లాదేశ్ అనేది ఒకదాన్ని ఏర్పరిచాం. వాటి విశ్వాసం అండి కుక్కలు ఇప్పుడు. బట్ బలూచిస్తాన్ అలాగే వాళ్ళు చాలా విశ్వాసం ఉన్నవాళ్ళు, చాలా మంచి వాళ్ళు. ఒకప్పుడు వాళ్ళు స్వతంత్ర రాజ్యంగా ఉన్నప్పుడు భారతదేశంలో కలుపుకుని వాళ్ళు అడుగున్నారు. కానీ మనం డైరెక్ట్గా వెళ్తానికి మార్గం లేదు, సముద్ర మార్గమే ఉంది, బట్ అది కష్టం. కాబట్టి మన వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. ఇక దానిని పాకిస్తాన్ ఆక్యుపై చేస్తున్నాడు. వాళ్ళు ఇప్పటికీ స్త్రీ అన్నప్పుడు స్వేచ్ఛ స్వతంత్రం అన్నట్టు, విద్యా వైద్యం స్త్రీలు కూడా అన్నట్టుగా గొప్పగా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. నేను వీడియో కూడా ఇచ్చున్నాను చూడండి. నాకు తెలిసి శివప్రసాద్ న్యూస్ ఛానల్ కానీ డివోషన్ ఛానల్ కానీ ఇచ్చినట్టున్నాను. ఈ బలూచిస్తాన్ వాళ్ళ యొక్క ముస్లిమ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో వీళ్ళకన్నా గొప్ప ముస్లిమ్స్ ఎక్కడ ఉన్నారో మీరే చెప్పండి. సో బలూచిస్తాన్ సెపరేట్ దేశం త్వరలో ఖాయం. అండ్ పాకిస్తాన్ కకా వికలం. ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్న అరెస్ట్ చేశారంట. ఆ షరీఫ్ ఎవరైతే ఉన్నారో షహబాజ్ షరీఫ్, పాక్ అధ్యక్షుడు ఎవరైతే వెళ్ళిపోయాడు అంటున్నారు, ప్రధాన మరి వెళ్ళిపోయినట్టున్నాడు. ఆల్మోస్ట్ సైనిక పాలన వచ్చేసింది, వేరే వాళ్ళని సైన్యాధ్యక్షుడు నియమించారంటున్నారు. ఎందుకంటే ఈ అసీం మునీర్ గడి చేసిన కంపదంతా. సో ఓవరాల్గా అన్నప్పుడు ఈరోజు ఒకటండి, మన దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక ఆయుధాలను ఇన్నాళ్ళు సైలెంట్గా పెట్టాం. కారణం ఏంటి, పాకిస్తాన్ పిచ్చుక పిల్ల, దాని మీద ఎందుకు బ్రహ్మాస్త్రం ఏంటండి. కానీ వాడు పిచ్చుక పిల్ల కాదు, వాడు పాము పిల్ల. ఏ కాడికి బుసలు కొడుతూ హడావుడి చేస్తూ ఉన్నాడు. చూసాం. కానీ ఎప్పుడైతే మన భారతదేశం వచ్చి భారతీయ స్త్రీల మీద, అది కూడా హిందూ స్త్రీల మీద వాడు ఆ రకంగా వాళ్ళ భర్తలను చంపి వాడు శాడిస్ట్ లాగా ఏకైకలు పక్కపక్కల పోయి చెప్పుకోపోయి నీ మోడీకి అన్నప్పుడు ఆ రోజు ఎంత బాధపడి ఉంటామండి మనమంతా. ఈరోజు గర్వపడుతూ ఉన్నామండి. ఎందుకంటే యుద్ధం చేస్తున్నామంటే యుద్ధం చేయటంలా, శత్రువుని ఓడిస్తున్నామంటే శత్రువుని ఓడించడంలా. మరి ఏం చేస్తున్నాం, శత్రు సంహారం చేస్తున్నాం. మన జోలికి రావాలంటే ఉనికిపోవాలి. ఇంకోటి తమ్నెల్లో పెట్టింది ఏంటండి, నా చిన్నప్పటి నుంచి కూడా అసలు ఆ మహమ్మదీన్ తొగ్లక్ గురించి ఎందుకు, అక్బర్ గురించి ఎందుకు, షాజహాన్ గురించి ఎందుకు, ఎవర్రా వీళ్ళంతా అని చెప్పేసి అనుకునేవాడిని. ఇదిగో ఇన్నాళ్ళకి ఆ దిక్కుమాలినటువంటి ఏవైతే విదేశీ పాలకులు ఉన్నారో, మొఘలులు కావచ్చు, తొగ్లకలు కావచ్చు, వాళ్ళ చరిత్రను కూడా పక్కన పెట్టి నా భారతదేశానికి సంబంధించిన శాలివాహనులు, శాతవాహనులు, రాజ్పుతులు, అద్భుతమైన పల్లవులు, పాండ్యులు, చోళులు, చాళుక్యులు, వీరి యొక్క చరిత్ర ఏదైతే ఉందో పాఠ్యపుస్తకాల్లో పెట్టున్నారు. ఈరోజు మన మోదీ వచ్చేసి ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా నిజమైనటువంటి భారతీయ వారసత్వ సంపద ఏదైతే ఉందో దానిని వెతికి మరీ ఈరోజు అందరికీ చెప్తా ఉన్నాడు. మనం కూడా చేయాల్సిన ఏంటయ్యా అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా కుహానా లౌకికవాదుల యొక్క ట్రాప్లో పడొద్దు, సూడో సెక్యులర్ల యొక్క ముసుగులో మనం చిక్కుకోవద్దు. మన భారతీయులం, మన హిందువులం, ముస్లింలం, క్రైస్తవులం, సిక్కులం, పార్సీలం, ముందైతే భారతీయులం, అది మాత్రం గుర్తుంచుకోండి. ఇకనైనా పిచ్చిగా వాగటం మానుకోండి. ఇది భారతదేశం, హిందుస్థాన్. అత్యధికంగా ఉన్నటువంటి హిందువులు ఏ రోజు కూడా ఇతర మతస్థులను ఏమీ అనలేదు. కేవలం పాకిస్తాన్ లాంటి కొంతమంది వెధవలు, మూర్ఖులు, ముండా కొడుకులు చేసిన పనుల వల్లే ఈ దేశంలో వచ్చేసి అశాంతి, ఇబ్బందులు. ఆల్మోస్ట్ ఇప్పుడు అవన్నీ కూడా కొలుక్కు వచ్చేసినట్టే. త్వరలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వచ్చేసి ఇండియా ఓన్డ్ కాశ్మీర్ అవుతుంది. అండ్ ప్రపంచ పటంలో వచ్చేసి పాకిస్తాన్ కనుమరుగవుతుంది. ఇన్నాళ్ళు ఏదైతే ఉత్తరాన కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటి భారత మ్యాప్ ఉన్నదో అది ఇప్పుడు సరికాబోతుంది. చైనా సైతం తోక ముడిచింది. ఈవెన్ అమెరికా సైతం మేము జోక్యం చేసుకుంటామంటే, పర్లేదు తమ్ముడు నువ్వు అలా ఉండు, అన్నగాడు కాదు అమెరికా తమ్ముడు, నువ్వు అలా పక్కనుండు, మేము చూసుకుంటాం అని చెప్పేసి మోడీ చెప్పాడు, సాధించాడు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. ఈ ఒక్క వీడియోలో నాకు తెలిసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసింది. ఈరోజు ఇక స్టెప్ బై స్టెప్ రిమైనింగ్ మాట్లాడుకుందాం. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి.